హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక బిజినెస్కి సంబంధించిన టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి బిజినెస్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి, మన దగ్గర డబ్బులుండి మనం పెట్టుబడి పెడితే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. రెండోది, పెట్టుబడి లేదు కానీ బిజినెస్ చేయాలి. అలాంటప్పుడు రెండో ఆప్షన్ ఉంది. ఆ రెండో ఆప్షన్ ఏంటంటే మనమే మన సర్వీస్ను, మన ప్రొడక్ట్ను కస్టమర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇలా రెండు ఆప్షన్స్ తోటి బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, మీ దగ్గర పెట్టుబడి ఉంది. పెట్టుబడి ఉన్నప్పుడు మీరు ఒక మెడికల్ షాపు, ఒక సూపర్ మార్కెట్, లేకపోతే ఒక వెజిటేబుల్ మార్కెట్, ఇలా మీరున్న పెట్టుబడితోటి మీరు బిజినెస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేసుకొని కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చేటట్టు అట్రాక్ట్ చేస్తారు. సో కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ తీసుకుని వెళ్తాడు. దీనికి ఒక పెట్టుబడి కావాలి, దీని మీద మీకు కమిషన్ వస్తుంది, లేదా దీని మీద, ఈ బిజినెస్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. రెండో ఆప్షన్ వచ్చేసి పెట్టుబడి లేకుండా చేసే బిజినెస్లో. పెట్టుబడి లేకుండా మనం ఏమేమి బిజినెస్లు చేయొచ్చు? ఎగ్జాంపుల్కి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేయొచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేయొచ్చు, ఓకే, లేదా చిట్ ఫండ్ ఏజెంట్గా చేయొచ్చు, ఓకే, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కూడా చేయొచ్చు. వీటి ఏటికి కూడా పెట్టుబడి ఉండదు. మరి ఈ 5 పెట్టుబడులు లేని బిజినెస్లకి మీరు ఎలా చేస్తే, ఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతే బాగుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ పెట్టుబడి లేకుండా చేసే ఏ బిజినెస్కైనా సూట్ అవుతుంది. దీన్ని 4 బేసిక్స్ అంటారనమాట. ఓకే, ఈ 4 బేసిక్స్ కనుక మీరు ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు వెళ్తున్న ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి 100% స్కోప్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి లిస్ట్ ప్రిపరేషన్. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్న, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్న, చిట్ ఫండ్ ఏజెంట్గా ఉన్న, డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న, అఫిలియేట్ మార్కెటింగ్లో ఉన్న, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఈ లిస్టులో ఎలా ఉండాలంటే మీకు తెలిసిన కాంట్రాక్ట్స్ అన్నీ రాయండి అందులో. ఓకే, మీరు చిన్నప్పుడు చదువుకున్న దగ్గర నుంచి ఇప్పుడు జాబ్ చేస్తున్నంత వరకు మీకు ఎంతమంది తెలుసో ఆ లిస్ట్ అంతా ఉండాలి. మీ చిన్నాన్నకి ఎంతమంది తెలుసు, మీ అన్నయ్యకి ఎంతమంది తెలుసు, ఓకే, మీ తమ్ముడికి ఎంతమంది తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇలా అందరూ తెలిసిన వాళ్ళని కూడా మీరు గుర్తు తెచ్చుకొని సరే ఆ పేర్లన్నీ రాయాలి. ఇలా లిస్టు దాదాపుగా మీ ఇంట్లో పెళ్లి జరిగితే ఎంతమందిని ఇన్వైట్ చేస్తారో, ఓకే, మీకు ఒకవేళ పెళ్లి జరిగితే మీరు ఎంతమందిని ఇన్వైట్ చేస్తారో అంత లిస్ట్ ఉండాలన్నమాట. అంత పెద్దగా లిస్ట్ ఉండాలన్నమాట. సో మీ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ లిస్ట్ని 5 భాగాలుగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్, ఆల్రెడీ బాగా సక్సెస్ అయిన వాళ్ళని ఏ గ్రూప్గా, కొంచెం యావరేజ్గా సక్సెస్ అయిన వాళ్ళని బి గ్రూప్గా, ఇలా గ్రూపులు డివైడ్ చేస్తూ 5వ గ్రూప్కి వచ్చేవరకు జస్ట్ ఖాళీగా తిరుగుతున్న వాళ్ళని పెట్టుకోండి. సో ఇది లిస్ట్ ప్రిపరేషన్ అనమాట. ఈ లిస్ట్ ప్రిపరేషన్ అయిన తర్వాత చాలామంది మీరు బిజినెస్ ఆపర్చునిటీ లేదా మీ సర్వీస్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఈ లిస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఈ లిస్ట్ ప్రిపరేషన్లోనే నెక్స్ట్ ఆప్షను, మీ లిస్ట్ ఎప్పుడూ కంప్లీట్ అవ్వద్దు. మరి మీరు రోజు బిజినెస్ ఆపర్చునిటీ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మరి లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కంప్లీట్ అవ్వకుండా మీరు ఎప్పటికప్పుడు కొత్త ఫ్రెండ్స్ని అందులో యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఎప్పటికప్పుడు కొత్త ఫ్రెండ్స్ మీ లిస్ట్లో ఎలా యాడ్ అవుతారు? మరి ఎలా యాడ్ అవుతారంటే సోషల్ మీడియా హెల్ప్ తీసుకోవాలి. సోషల్ మీడియాలో ముఖ్యంగా మీకు కొత్త ఫ్రెండ్స్ స్టార్ట్ కావాలంటే, మీకు కొత్త కాంటాక్ట్స్ రావాలంటే ఎక్కువగా మీకు ఉపయోగపడేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి మీ ఏరియాలో ఉన్న వాళ్ళనే చాలామందిని మీరు ఫ్రెండ్గా చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసుకొని ఈలోపు మీ లిస్టు, మీ పాత లిస్ట్ అయిపోయేలోపు ఈ కొత్త ఫ్రెండ్స్ని ఆ లిస్టులో యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇలా మీ లిస్టు నిరంతరం మీకు లీడ్ జనరేషన్ ఆగిపోకుండా, లిస్ట్ ఆగిపోకుండా తయారు చేయడం అనేది సోషల్ మీడియా ద్వారా చాలా సాధ్యం. సో మీకు ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవడానికి చాలా వెబినార్స్ దొరుకుతాయి ఆన్లైన్లో. ఓకే, మీకు లీడ్ జనరేషన్ చేయడానికి, మీ కాంటాక్ట్స్ని పెంచుకోవడానికి, మీకు సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ రావడానికి మీకు వెబినార్స్ జరుగుతూ ఉంటాయి, క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, వీడియో కోర్సెస్ దొరుకుతాయి. ఏదన్నా ఒక కోర్సుని తీసుకొని దాన్ని నేర్చుకోండి. ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో లిస్టు తయారైంది, కొత్త లిస్ట్ కూడా వస్తుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. సో మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉన్నా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్నా, చిట్ ఫండ్ ఏజెంట్గా ఉన్నా, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నా, అఫిలియేట్ మార్కెటింగ్లో ఉన్నా, మీకు కావాల్సింది ప్రాస్పెక్ట్సే, జనాలే, పబ్లిక్కే. సో ఈ పబ్లిక్కి మీ సర్వీస్ అవసరం ఉందా లేదా అనేది మీరు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి కాల్ చేస్తారు. దీన్ని కాంటాక్టింగ్ అంటారు. ఓకే, కాల్ చేసి మీ ఆపర్చునిటీ గురించి, మీ సర్వీస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్లో కూడా మీరు టెక్నిక్స్ నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట.
ఓకే, సో కాంటాక్టింగ్ చేశారు, ఇన్వైట్ చేశారు, దీంట్లో కూడా లా ఆఫ్ యావరేజ్ ఉంటుందన్నమాట. సో మీ లిస్ట్లో మీరు 10 మందికి కాల్ చేస్తే 10 మందిలో దాదాపుగా 7 లిఫ్ట్ చేస్తారు, 5 మాట్లాడతారు, 3 మీ సర్వీస్ వినడానికి ఇంటికి రమ్మంటారు, ఒక్కళ్ళు మాత్రమే ఫైనల్గా వింటారు. సో మీరు రోజుకు 10 మందికి కాల్ చేస్తే ఒక్క రిజల్ట్ వస్తుందన్నమాట. సో రోజుకి మీకు 2 కాంటాక్ట్స్ అవ్వాలంటే మీరు 20 మందికి మాట్లాడాలి. సో ఇలా లిస్ట్ ప్రిపరేషన్ ప్రకారం మీకు ఎంత అవుట్పుట్ కావాలో మీరు ఇక్కడ అంత ప్రయత్నం చేయాలన్నమాట. ఇది సెకండ్ స్టెప్. సో ఈ లిస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది, కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ అయిపోయింది, అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అనుకుందాం. షో ద ప్లాన్, ఎస్టీపీ షో ద ప్లాన్ అంటే ఇక్కడ ప్లాన్ ఏంది, మీరు ఈ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల లేదా మీ రియల్ ఎస్టేట్ ఫ్లాట్ తీసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మీ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి, మీ నెట్వర్క్ మార్కెటింగ్లో మీ టీంతో రావడం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి, లేదా మీరు అఫిలియేట్ మార్కెటింగ్లో ఒక ప్రొడక్ట్ను రిఫర్ చేస్తున్నారు, ఆ ప్రొడక్ట్ వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటని చాలా క్లియర్గా మీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఈ షో ద ప్లాన్కి చాలా టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఎంత బెనిఫిట్స్ కస్టమర్కి దానివల్ల ఎంత బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ని క్లియర్గా చూపించగలిగితే మీరు ఏ బిజినెస్లో ఉన్నా సక్సెస్ అవుతారు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేశారు, ఆ లిస్టులో రోజుకు ఒక 20 మందికో 30 మందికో 50 మందికో మీరు కాల్ చేస్తున్నారు, దాంట్లో నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతున్నాయి. ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన వాటిని మీరు ప్లాన్ చూపిస్తున్నారు. ఈ ప్లాన్ చూసిన తర్వాత కొంతమంది డెసిషన్ తీసుకోలేరు అనమాట. ఓకే, డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నిటికీ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి. 4th స్టెప్ వచ్చేసి ఫాలో అప్ అండ్ ఫాలో త్రూ. సో ఈ ఫాలో అప్లో ఏం చేస్తారంటే మీరు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు వాళ్ళకు ఒకసారి కాల్ చేయాలి. సో వాళ్ళు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే కనీసం వాట్సాప్లో టచ్లో ఉండాలి. వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇంకేం డౌట్స్ ఉన్నాయనేది మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళ డౌట్స్ కొన్ని అడుగుతారు. ఆ డౌట్స్ మీరు పర్ఫెక్ట్గా రెక్టిఫై చేసినప్పుడు మీకు అవుట్పుట్ రిజల్ట్ కనబడుతుంది అనమాట. సో పలానా డేట్ రమ్మన్నారు అనుకోండి, కరెక్ట్గా పంచువాలిటీగా ఆ డేట్కి వెళ్ళేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇలా కనుక ప్రాపర్గా ఈ 4 బేసిక్స్ని యూజ్ చేశారనుకోండి, మీ బిజినెస్లో సక్సెస్ అనేది 99.99% గ్యారంటీ అనమాట. సో ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ సెల్లింగ్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఓకేనా, కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ ఎలా చేయాలి, ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, కొత్త ఫ్రెండ్స్ లిస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం పాత కస్టమర్స్ పాత ఫ్రెండ్ లిస్ట్లో నుంచి మీకు అవుట్పుట్ పెరగాలంటే మీరు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతే అందులో నుంచి అవుట్పుట్ మీకు ఎక్కువగా వస్తుంది, మీ పాత కస్టమర్స్ నుంచి కూడా మీరు అవుట్పుట్ ఎలా తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా నా ట్రైనింగ్ కోర్సులో కవర్ అవుతాయి అన్నమాట. మీకు ఎవరికైనా డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాతో కలిసి స్టార్ట్ చేయాలన్నా కింద మా నెంబర్ ఇస్తున్నాము, ఆ నెంబర్కి కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.